హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. జిల్లాకు 200 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పెన్షన్లను విడుదల చేసింది ప్రభుత్వము. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి. అండ్ దీంతో పాటుగా అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూసి ఫైనల్‌గా మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం కల్పించబోతుంది. ఇక్కడేంటంటే మనకు ప్రభుత్వము జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పెన్షన్లను మాత్రమే విడుదల చేయబోతుందనమాట. అది కూడా ఈ అర్హతలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. సో, చాలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట మనకు. 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్స్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్స్, ఒంటరి మహిళలు, అలాగే విడో పెన్షన్స్ కావచ్చు, డిజేబుల్డ్ పెన్షన్ కావచ్చు. సో, ఇలాగ చాలా కేటగిరీ వాళ్ళే ఉన్నారనమాట. చాలా కేటగిరీస్ పెన్షన్‌లే ఉన్నాయి మన ఏపీలో. ఇప్పుడు ఎవరికి అవకాశం కల్పించబోతుంది? ఆ వివరాలన్నిటి గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకున్నాక, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఎప్పటినుంచి అప్లికేషన్స్ మొదలుపెడతారు? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ వివరాల గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? మనకు రాష్ట్రంలో ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళున్నారో, అంటే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో, వికలాంగులు. వాళ్ళు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, ఇక ఆ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళు వివిధ రకాల వ్యాధులు కలిగినటువంటి వాళ్ళుంటారు కదా! సో, అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చిప్పుడు. సో, కేవలం జిల్లాకు 200 మందికి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారండి. సో, మొత్తం అంతమందికి కూడా ఇవ్వడం లేదు. సో, నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ వీలైనంత త్వరగా కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ రిలీజ్ చేసిన వెంటనే అప్లై చేసుకునేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్‌గా వివరిస్తాను. ఇక్కడ ఈ 3 కేటగిరీ వాళ్ళకు మాత్రమే అప్లికేషన్స్ అనేటువంటి వాటికి అవకాశాలు కల్పించబోతుంది ప్రభుత్వము. ఓకేనా? సో, ఇక ఈ 3 కేటగిరీ వాళ్ళైనా సరే పర్టిక్యులర్‌గా ఈ అర్హతలు కలిగి ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యుండకూడదనమాట. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండకూడదు. సో, ఇక ఈ కరెంట్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ యూజ్ చేస్తూ ఉండకూడదు. నెక్స్టు ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఆదాయ పన్ను కూడా పే చేస్తూ ఉండకూడదనమాట. అలాగే ఫోర్ వీలర్ ఉండకూడదు ఎవరి పేరు మీద కూడా వాళ్ళ ఫ్యామిలీలో. సో, ఈ విధమైనటువంటి అర్హతలనేటువంటివి కలిగి ఉండాలి ఖచ్చితంగా. నేను చెప్పినటువంటి కేటగిరీ వాళ్ళలో మళ్ళా ఈ అర్హతలనేటువంటివి కలిగి ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అప్లికేషన్స్‌కు వాళ్ళు ఎలిజిబుల్ కారనమాట. ఈ పెన్షన్‌లకి ఎలిజిబుల్ అయితే కారు. ఓకేనా? సో, ఇక ఈ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎప్పటినుంచి అప్లికేషన్స్ మొదలవుతాయి? ఈ వివరాల గురించి బ్రీఫ్‌గా చెప్తాను. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చండి. సో, నేను 3 కేటగరీస్ చెప్పాను. ఒకటొచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, క్యాన్సర్ రోగులు. అందులో ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో మనకు చాలా కూడా ఇంకా కొన్ని కొన్ని వ్యాధులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు కదా! ఇక రిమైనింగ్ కేటగరీ వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఇస్తారంటే ఫస్ట్ అయితే వీళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఈ అప్లికేషన్స్ పూర్తయ్యాక రిమైనింగ్ కేటగరీ వాళ్ళకి కూడా సో, ఇలాగ లిమిట్‌గా కొంచెం కొంచెం మందికైతే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా అవకాశాలైతే కల్పిస్తారు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నో ప్రాబ్లమ్. ఇక్కడ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందో క్లియర్‌గా చూద్దాం. మాక్సిమం గ్రామ వార్డు సచివాలయంలోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సయితే ఉంటుంది. ఈ పెన్షన్‌లన్నిటికి సంబంధించి. ఇది అప్లికేషన్ ఫార్మ్ అనమాట. మాక్సిమం ఇదే అని చెప్పడం లేదు. డీటెయిల్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్‌గా మనకు దరఖాస్తుదారుని వివరాలైతే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దరఖాస్తుదారుని వివరాల్లో ఆధార్ నంబరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, అలాగే లింగము, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ప్రకారము ఏజ్ పూర్తి వయసైతే మెన్షన్ చేసుకోవాలి. కులము, మతము,
ఇక విద్యార్హత ఎంతవరకన్నా చదువుకున్నట్లయితే పెట్టుకోవాలి. వైవాహిక స్థితి డివోర్స్‌డ్ అయితే డివోర్స్‌డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడోవ్ అయితే విడోవ్. ఈ నాలుగిట్లో ఏదైతే అది పెట్టుకోవాలనమాట. మొబైల్ నంబరు, అలాగే పర్మనెంట్ అడ్రెస్సు, ప్రస్తుత అడ్రెస్ రెండైతే ఉన్నాయండి ఇక్కడ. సో, రెండిట్లో మీకు సారీ 2 కూడా మీకు సేమ్ అడ్రెస్ అయినట్లయితే, ఒకే అడ్రెస్ అయినట్లయితే నో ప్రాబ్లమ్. ఒకే అడ్రెస్ పెట్టుకునేసేయండి ఇక్కడ. అలాగే ఇక్కడ పెన్షన్ రకం అడుగుతున్నారు. పెన్షన్ మీరు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ పెన్షన్ మాక్సిమం నేనిప్పుడు 3 కేటగిరీలే చెప్పాను కాబట్టి, సో, ఆ 3 కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు దాన్నైతే ఇక్కడ పెట్టుకోవాల్సుంటుంది. ఇక వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్, ఐడీ, ఇక దాంతో పాటుగా దరఖాస్తుదారుని ఉపకులం ఇవన్నీ అంతేం అవసరం లేదు. ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా వాటి నంబర్స్ ఏసుకోవాల్సయితే ఉంటుంది. దాని తర్వాత ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఖచ్చితంగా ఉండాలి. ఆ 2 డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు యాడ్ చేసి ఇవ్వాలనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క డాక్యుమెంట్స్ మెయిన్‌గా అబ్జర్వ్ చేయండి. ఆధార్ జిరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్సు, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్సు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్సు, రైస్ కార్డు, గడిచిన 12 నెలల క్రితం కరెంట్ బిల్ జిరాక్స్‌లనమాట. 6 నెలల క్రితం కాదు. అలాగే పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. సో, మెయిన్‌గా మనకు వికలాంగులు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం స్లాట్స్ మళ్ళా మనకు ఈ ఫిబ్రవరి మంత్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి మంత్ 10, 15 ఆ తేదీల్లో. అప్పుడు మళ్ళా కూడా మీరు స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్‌కి సంబంధించి వెరిఫికేషన్‌కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ పొంది రెడీగా పెట్టుకోనండి. లేదు ఈ లోపల మనకు అప్లికేషన్స్ మొదలైపోయినా మీరు ఆ తర్వాత సదరం సర్టిఫికేట్ అప్లై పెట్టుకుంటే మళ్ళా ఎప్పుడైనా అప్లికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అందుకోసం చెప్తున్నాను. డిజేబుల్డ్ పర్సన్స్ అందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఫోటో ఇక్కడ యాడ్ చేసుకొని అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మాక్సిమం మనకు ప్రొసీడింగ్స్ రావాలి ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి. జస్ట్ మనకు చెప్పున్నారు. ఈరోజు జిల్లాకు 200 మందికి అవకాశం కల్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి అంటూ. అంతేకాని ఇంకా అప్లికేషన్ డేట్ అయితే రివీల్ చేయలేదు. అప్లికేషన్ డేట్ రివీల్ చేసినా నేను మీకు వెంటనే మళ్ళా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో అప్డేట్ అనేది అయితే అందజేస్తాను. ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.